హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం టొమాటో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం అండ్ ధనియాలు కూడా కొంచెం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అట్లా ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఆవాలు ఇంకా జీలకర్ర మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా చిటపట్లాడుతూ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మంచిగా ఫ్రై అవ్వనిస్తున్నప్పుడు ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే కరివేపాకు ఇంకా ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఇట్లా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే. చూస్తున్నారు కదా, తర్వాత మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా కడుక్కొని నీట్గా ఇక్కడ వాటర్ లేకుండా తుడుచుకొని వేసుకోవాలన్నట్టు. ఇట్లా వేసినప్పుడు ఇట్లా చిటపట అని పైన పడుతూ ఉంటుంది. సో మంచిగా తుడుచుకొని వేసుకోవాలి. అట్లనే కట్ చేయకూడదు, అలానే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చి వేస్తున్నా. ఒక 2-3 ఎండుమిర్చి అడ్డంగా వేసేస్తున్నా. అండ్ ఎల్లిపాయలు వేస్తున్నా. నేను పొట్టు తీయకుండా డైరెక్ట్గా ఒక 4-5 అట్లా వేసేసాను. వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవనిస్తూ మంచిగా ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నా. ఇక్కడ చూడండి, సాల్ట్ కొంచెం వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం పసుపు అనేది వేసాను. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓవరాల్గా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయినప్పుడు మంచిగా మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మంచిగా తుడుచుకొని మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా కొబ్బరి కూడా అందులోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇక కొబ్బరి కూడా అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ నేను ఇందులోనే వేస్తున్నాను. టొమాటోస్ మంచిగా వాష్ చేసుకొని ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేయాలి. తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా నేను ఇందులోనే వేసి మొత్తం ఫ్రై అవనిస్తాను. ఇక మొత్తం అందులోనే ఆయిల్లో మగ్గాలన్నమాట. క్యాప్ పెడితే మంచిగా మగ్గుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇట్లా ఓవరాల్గా అంతా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. మొత్తం మిక్స్ చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ కొంచెమే వేసాను కదా, ఇప్పుడు మగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసాను, మంచిగా ఫ్రై అవుతుంది అని చెప్పి. క్యాప్ పెట్టేసి ఇగో ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా మొత్తం టమాటాస్ మొత్తం ఉడికిపోవాలి. చూసారు కదా, తర్వాత మంచిగా చల్లారనిచ్చుకొని ఇక్కడ నేను మిక్సీ జార్లో తీసుకొని ఇట్లా చేసేసుకున్నా, పేస్ట్ లాగా చేసేసాను అన్నమాట చట్నీ. ఇక అయిపోయినట్టే మనకి చట్నీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మళ్ళీ కొంచెం పోపు పెడుతున్నాను అన్నమాట. కొంచెం ఆయిల్ వేసాను నేను. మీకు ఇంకెక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి, ఆయిల్ సరిపోతుంది నాకైతే. సో ఇక్కడ కొంచెం ఆవాలు జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం కొత్తిమీర అందులో వేసాను. ఎందుకంటే ఫ్లేవర్ అనేది వస్తుంది కదా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే. సో అందుకని చెప్పి నేను కొత్తిమీర వేసి ఇందాక మనం మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటో కొబ్బరి పచ్చడి, ఇంకా రెడీ అయిపోయింది. మనం ఇందులో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు టొమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా మనం మంచిగా దోశలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీరు ఇంకా చూసుకోవాలంటే మంచిగా ఇట్లా మనకు ఉప్పు ఉందా లేదా అని చూసేసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.